హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. నిన్నటి రోజున జరిగిన రాజకీయ పరిణామాలను పరిశీలించినట్లయితే నిన్న రాహుల్ గాంధీ సభను తుక్కుగూడలో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో భాగంగా నిన్న తుక్కుగూడలో సభ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ ద్వారా మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతోటి ఆ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సభలో మరి ఏదైతే మేనిఫెస్టోను మూడోసారి రిలీజ్ చేశారు. మొదటగా న్యూఢిల్లీలో పార్టీ ఆఫీసులో మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఆవిష్కరించగా నిన్న ఉదయం జైపూర్లో, రాజస్థాన్లో జైపూర్లో, అదేవిధంగా నిన్న రాత్రిపూట మరి ఇక్కడ హైదరాబాద్ లోని తుక్కుగూడలో కూడా ఆవిష్కరించడం జరిగింది. మరోవైపు రైతు దీక్ష పేరుతోటి నిన్న బీఆర్ఎస్ ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా నిరసన దీక్ష చేపట్టింది. ఏదైతే రైతులకు సాగునీరు అందించాలని, అదేవిధంగా తక్షణమే రుణమాఫీ చేయాలని, అదేవిధంగా బోనస్ 500 రూపాయలను కూడా ప్రకటించాలని చెప్పి మరి రైతు నిరసన దీక్షతోటి మండుటెండలో నిన్న మధ్యాహ్నం వరకు కూడా మరి పార్టీ ముఖ్య నాయకులందరూ నియోజకవర్గ కేంద్రాల్లో రైతు దీక్ష చేసి సర్కార్పై ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితిని మరి మనం గమనించవచ్చు. అదేవిధంగా నిన్న జరిగిన తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి అహంకారపూరితమైన వ్యాఖ్యలతోటి నిన్న కేసీఆర్ మీద దుర్భాషలాడిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఒకవైపు తాము కేసీఆర్ కాలిరిగిందని, అలా బిడ్డ మరి జైలుకు పోయిందని చెప్పి తాము ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదని చెప్పి మరి అబద్ధాలను అవలీలగా ఆడేస్తున్న రేవంత్ రెడ్డి మరి నల్గొండ సభ వరకు కూడా కనీసం పల్లెత్తు మాట కూడా మాట్లాడని కేసీఆర్ మీద తానే ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదని కేసీఆర్ మొదటగా తన మీద మరి బూతులు స్టార్ట్ చేసిందన్న సందంగా ఆయన మాట్లాడిండు. అదేవిధంగా 70 ఏళ్ల వ్యక్తిని, అదేవిధంగా తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో అహోరాత్రులు కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిగా, తెలంగాణ బాపుగా పేరున్న మరి కేసీఆర్ ను ఏ విధంగా రేవంత్ రెడ్డిని దూషిస్తా ఉన్నాడో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కనీసం ఆయన వయసుకు గౌరవం ఇవ్వాలి, అదేవిధంగా ఆయన చేసిన ఉద్యమానికి గౌరవం ఇవ్వకుండా కేవలం ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఈరోజు కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేసిందని చెప్పి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా ఆయన చేస్తున్న మరి కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరోవైపు 6 గ్యారంటీల పేరుతోటి ఏదైతే తెలంగాణ ప్రజలను మోసపుచ్చి మరి తెలంగాణ కోసం అహోరాత్రులు కష్టపడుతున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారం లాక్కున్న కాంగ్రెస్ పార్టీ మరి 6 గ్యారంటీలు ఇస్తే రాష్ట్రాన్ని అప్పచెప్పిండు, 25 గ్యారంటీలు ఇస్తే మరి దేశాన్ని అప్పగించరా అన్న చందంగా ఈరోజు అమలు కాని హామీలతోటి 25 గ్యారంటీల పేరుతోటి, అంటే 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతోటి ఈరోజు కొత్తగా మరి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ మరి కొత్త మేనిఫెస్టోను రూపొందించినట్టుగా గమనించవచ్చు. ఇప్పటికే 6 గ్యారంటీలలో కనీసం 3టిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. 6 గ్యారంటీలో 13 అంశాలు పెట్టిండు, మరి 5 న్యాయ్లో 25 అంశాలు పెట్టిండు, 25 గ్యారంటీలు అంటా ఉన్నారు. మరి ఆ గ్యారంటీలను తాము మరి తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి దేశం అంతా ఓట్లు అడుగుదామనంటే మరి తెలంగాణలో 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసిన పరిస్థితి లేదు. మరి ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుంటారో వేసి చూడాలి. ఇక వార్తాపత్రికల కథనాలను పరిశీలించినట్లయితే తెలంగాణ పత్రిక కేసీఆర్ ను జైల్లో పెడతా తుక్కుగూడ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. చెర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తా, జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, మా కార్యకర్తలు తలుచుకుంటే ముట్టి మీద డ్రాయర్ ఉండదు, నేను పెద్దలు జానారెడ్డిని గాను, నేను రేవంత్ రెడ్డిని. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. బహిరంగ సభలో రైతుల ఊసే ఎత్తని సీఎం, రైతు ఆత్మహత్యలు అంటూ రాహుల్ స్పీచ్. గ్యారంటీల ముచ్చట ఎత్తని రేవంత్ రెడ్డి. తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభలో మరి ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండో కేసీఆర్ ను జైల్లో పెడతా అని, అదేవిధంగా చెర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తా అని, జైల్లోనే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని, మా కార్యకర్తలు తలుచుకుంటే ముడ్డు మీద డ్రాయర్ కూడా ఉంచారని చెప్పి నానా దుర్భాషలాడిన పరిస్థితిని మనం గమనించవచ్చు. గతంలో కూడా పేగులు మెడకేసుకుంటా, తొండలు జొరగొడతా, మరి పీక విసిగి సంపుతా అని నానా మాటలు మాట్లాడిండు. మరి ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తూ ఆయన నోటికొచ్చిన విధంగా మాట్లాడమే కాకుండా మళ్ళీ ఆయన కేసీఆరే ముందు ప్రారంభించినట్టుగా తాము మరి ఇప్పటి వరకు ఓపిక పట్టినామని చెప్పి, ఏదైతే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందో మరి తనను ఎవరు చూడడం లేదని మరి అదే విధంగా రేవంత్ రెడ్డి అవలీలగా అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి మరి ఒక గొప్ప వరం ఉన్నది, భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం. పరకాయ ప్రవేశం చేస్తాడు, ఎక్కడ ఉండి ఏదైనా అవలీలగా మాట్లాడేస్తారు. జనం ఏమన్నా అనుకొని ఏమన్నా చేసుకొని ఆయన ఈజీగా మాట్లాడేస్తాడు. నిన్న రోజున
ఏదైతే తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో గుజరాత్ మోడల్ అంటాడు. గుజరాత్ మోడల్ నరేంద్ర మోడీ ఏదైతే గుజరాత్ మోడల్ అంటాడో ఆ గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ వైబ్రెంట్ తోటి మొత్తం నీ గుజరాత్ మోడల్ కనబడకుండా చేస్తా అని చెప్పి మాట్లాడిన పరిస్థితులు. మరి అదే నరేంద్ర మోడీ పాల్గొన్న సభలో గత నెలలో ఏదైతే నరేంద్ర మోడీ మరి తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు గుజరాత్ మోడల్లా మా తెలంగాణ అభివృద్ధి కూడా మీరు సహకరించాలని చెప్పిన పరిస్థితి. మరి చెప్పి 15 రోజులు గడవక ముందే మళ్ళీ మా తెలంగాణ వైబ్రెంట్ చూడు, మా వైబ్రెంట్ తోటి నీ గుజరాత్ మోడల్ దేనికి పనిచేస్తుంది, అసలు నువ్వేం చేసినావు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. అంటే ఆయన అధికారం ఉన్నది కదా అని ఏం నాలుక ఎటుపడితే అటు మడత పెట్టి ఏం మాట్లాడినా మరి ప్రజలు తనను విశ్వసిస్తారన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అది రాహుల్ గాంధీ సమక్షంలో ఒక తీరు, మరి మోడీ సమక్షంలో ఒక తీరు మాట్లాడిన పరిస్థితిని మనం గమనించవచ్చు. రాబోయే రోజుల్లో మీ సహకారం కావాలి, గుజరాత్ మోడల్ మా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటానికి భవిష్యత్తులో మీరు సహకారం అందించాలని నరేంద్ర మోడీ సమక్షంలో మాట్లాడాడు. మరి అదే రాహుల్ గాంధీ సమక్షంలో రాహుల్ గాంధీ మరి జూన్ 9వ తారీఖున ప్రధానమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అని చెప్పి ప్రకటిస్తా ఉన్నాడు. మరోవైపు ఇండియా కూటమి ఇప్పటి వరకు ప్రధాన అభ్యర్థినే ప్రకటించలేదు. ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో మరి రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నది. మరి కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీ అభ్యర్థి అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ ఇండియా కూటమి ఏ విధంగా ముందుకు సాగుతున్నది, మరి రేవంత్ రెడ్డి కేవలం చెవులను సంతోషపెట్టే విధంగా రాహుల్ గాంధీ మన్ననలు పొంది తన సీఎం పీఠాన్ని మళ్ళీ కొనసాగించుకోవడానికి ఏ విధంగా కాకాపడుతున్నాడు అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. రేవంత్ రెడ్డి 2 పడవల మీద ప్రయాణం చేస్తూ అటు నరేంద్ర మోడీ తోటి సఖ్యత మరి మెయింటైన్ చేస్తూనే ఇటు రాహుల్ ప్రాపకం పొందడానికి కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. నిన్నటి ఆయన వ్యాఖ్యలను గమనిస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మరోసారి రెచ్చిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈసారి ఏకంగా కేసీఆర్ ను జైల్లోనే వేసేస్తానని ప్రకటించారు. నాపై మాట్లాడినా ఏమన్నా చెల్లపల్లి జైల్లో వేస్తానని హెచ్చరించారు. కేసీఆర్ ఫ్యామిలీ కోసం జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పుకొచ్చారు. నేను పెద్దలు జానారెడ్డి కాదు, నేను రేవంత్ రెడ్డిని నీ అంగిలాగం ఊడదీసి జైల్లో వేస్తానని కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. శనివారం తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జనజాతర ఎన్నికల సభలో సీఎం రేవంత్ ఊగిపోయారు. ఈ సభకు జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. మరి ఆయన సమక్షంలోనే ఈయన దుర్భాషలాడిన పరిస్థితిని మనం గమనించవచ్చు. తెలంగాణలో రాజకీయాలు ఎంత దిగజారినాయని చెప్పడానికి ఆయన వ్యాఖ్యల నిదర్శనంగా మాట్లాడవచ్చు. మరోవైపు ఆయనకు కేసీఆర్ కు జైలు అనే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటా ఉన్నాడు. మరి ఇప్పటికే ముఖ్యమంత్రులందరినీ తీసి లోపల వారేస్తా ఉన్నారు. మొన్ననే జైలు నుంచి వచ్చిన ఆపు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన త్వరలో రేవంత్ రెడ్డి అరెస్ట్ అన్నారు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత మరి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు కానీ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కేసు కానీ వాటన్నిటి కూడా బయటకు తీసి మరి 10 నెలల నుంచి 15 నెలల వరకు రేవంత్ రెడ్డినే జైల్లో చిప్పకూడు తినే పరిస్థితులు ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు కనుక వినకుండా ఆయన ఏకనాథ్ షిండే అవతారం ఎత్తి కనుక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చని పక్షంలో ఒకవేళ మరి ఇప్పటికే జాతీయ స్థాయిలో మీడియాలు కానీ సర్వే సంస్థలు అన్నీ కూడా మరి మోడీదే అధికారం అని చెప్తున్నారు. ముచ్చటగా 3వసారి మోడీ ప్రధాని అయితే ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా మరి ఆయన సభల్లో పాల్గొన్న సభలలో అందరికంటే భిన్నంగా ఈసారి మరి ఏదైతే ఊహించని రీతిలో మరి ఎన్నికల ఫలితాలు వస్తాయని చెప్తున్న పరిస్థితి. దేశమంతా కూడా మోడీ వస్తారని చెప్తున్నారు. కానీ 2004లో కూడా ఎన్డీఏనే వస్తుంది అనుకున్నారు, రాలేదు. 2004లో మరి యూపీఏకి అధికారం వచ్చింది. ఇప్పుడు కూడా ఇండియా కూటమికి వస్తుంది, మీరు అందరూ ఊహించిన దానికి భిన్నంగా వస్తాయని అంటా ఉన్నారు. అంటే అందరూ మోడీయే ప్రధాని అవుతారని ఊహిస్తారని రాహుల్ గాంధీ కూడా చెప్తున్న పరిస్థితి. మరి మోడీ కనుక ప్రధానమంత్రి మళ్ళీ 3వసారి అధికారం చేపడితే మొదటి బుల్లెట్ మరి రేవంత్ రెడ్డికే దిగే అవకాశం ఉన్నది. ఈయన ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక కూల్చకపోతే ఈయన జైల్లో చిప్పుకూడు తినక తప్పని పరిస్థితి. మరోవైపు ఈయన ఏదైతే తెర మీదకి తీసుకొచ్చిండో ఫోన్ ట్యాపింగ్ అంశం, దాన్నే ఉరితాళ్లా మార్చే అవకాశం కూడా ఉన్నదని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక నిన్నటి రోజున ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి మరి కేసీఆర్ ఏదైతే రైతు పొలం బాట పట్టిండో, రైతుల పరామర్శ చేసిండో, దానికి సంబంధించి కాళేశ్వరంలో కేవలం సిమెంట్ బస్తాలు అడ్డం వేసి, సిమెంట్ ఇసుక బస్తాలు అడ్డం వేసి ఆ నీళ్లను ఒడిచిపెట్టవచ్చు. అసలు మేడిగడ్డ బ్యారేజ్కే సంబంధం లేకుండా కన్నపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని పైకెత్తిపోయచ్చు. అక్కడి నుంచి రిజర్వాయర్లు అన్ని కూడా నింపే అవకాశం ఉంటది. మీకు చేత కాకపోతే 50,000 మందితోటి నేనే అక్కడ కుర్చీ వేసుకొని మరి రిజర్వాయర్లన్నీ నింపుతా అని చెప్పిన పరిస్థితికి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మంత్రులతోటి కూర్చొని ఏదైతే జూపల్లి కృష్ణారావు అదేవిధంగా పొన్న ప్రభాకర్లతో కూర్చొని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పరిస్థితిని మనం ఇక్కడ ఒకసారి చూసినట్టయితే, కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయాం తెగే చెప్పిన మంత్రి ఉత్తమ్, నీళ్లు నింపాం ఎత్తిపోయాం, నీళ్లు నింపొద్దని
ఎన్డీఎస్ఏ చెప్పింది. మంత్రి వెంకటరెడ్డి కాంట్రాక్టరే కాదు, రాష్ట్రంలో ఒక రైతు కూడా చనిపోలే ఆవేశంలో తనపైన ఆరోపణలు చేసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తలు ప్రచురించింది. ఏదైతే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిపోయామని చెప్పి భీష్మించి కూర్చుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తాము కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం అని చెప్పి పదే చెప్పిండో ఈ రోజు కాళేశ్వరం నీళ్లను కనుక పైకి ఎత్తిపోసినట్లయితే మరి ఆ ప్రాజెక్టు ఆవశ్యకత పూర్తిగా రైతులకు ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి మరి కాళేశ్వరం వట్టిపోయిందని చెప్పాలంటే ఖచ్చితంగా దాన్ని ఎండబెట్టాల్సిందే. తాము ఏమాత్రం ఎత్తిపోసినా రైతులు బాగుపడతారు. రైతులు బాగుపడితే పంటలు మరి పండినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం అనేది మరి తాము ఇప్పటి వరకు అబద్ధాల అన్యాయాన్ని కూడా ప్రజల ముందు బట్టబయలైతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిపోయామని చెప్పి మొండిగా వ్యవహరిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఆవేశంలో తనపైన ఆరోపణలు చేసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు అని చెప్పి గతంలో ఏదైతే మిషన్ భగీరథ పథకం ఉన్నదో అదంతా కూడా మరి అవినీతిమయం అని చెప్పిండు. ఆ రోజు మాత్రం నీళ్లకు సంబంధించి గ్రామీణ నీటి పారుదల నీటికి సంబంధించి నీటి సరఫరా మంత్రిగా జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. మరి మిషన్ భగీరథలో అవినీతి జరిగే ఉంటే దానికి మంత్రిగా మరి ఈయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది జూపల్లి కృష్ణారావే. మరి ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయే ఆవేశంలో తనపైన తానే ఆరోపణలు చేసుకున్నాడని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. రోజుకు వేలాది మంది చనిపోతున్నారు. తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ మాదిరిగా దేశమంతా గ్యారంటీల అమలు, ఒక గ్యారంటీ అంటే ఒక హామీ కాదు 5 హామీలు, దేశంలోని రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితిని ఇక్కడ 2 భిన్న కథనాలు మనం ఇక్కడ గమనించవచ్చు. రైతుల ఆత్మహత్యలు పెరిగినాయని చెప్పి స్వయంగా కాంగ్రెస్ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ ప్రకటిస్తే ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరి రోజుకు 30 మంది సగటున 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారంటే మరి కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లోనే 200 మంది అంటే సగటున రోజుకిద్దరు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ 30 మందిని ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ తెలంగాణ నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. రోజుకిద్దరు రైతుల ఆత్మహత్యలు అని చెప్పి ఇక్కడ మనం గమనించవచ్చు. మరోవైపు రైతులు ఆత్మహత్యలే చేసుకుంటలేరు అని చెప్పి ఈయన బుకాయిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా తెలంగాణ మాదిరిగా దేశమంతా గ్యారంటీల అమలు అని చెప్పి చెప్తున్నారు. మరి తెలంగాణలో 6 గ్యారంటీలు ఎక్కడ అమలైనయో చెప్పాలి. కేవలం మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చి 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పి మరోవైపు సిలిండర్ అని చెప్తున్నాను. అది ఇప్పటివరకు ఎవరికి అందిందో ఎవరికి అందరో తెలియని పరిస్థితి. మరోవైపు రాష్ట్రం అంతా కూడా ఉచితంగా 200 వరకు యూనిట్లు ఫ్రీ ఇస్తాం, 200 పైన ఎంత కాలినా ఆ 5 యూనిట్లకే కట్టుకొని అన్నారు. ఈరోజు 200లకు 1 యూనిట్ దాటినా కూడా మరి అది ఉచితం లేని పరిస్థితి గమనించవచ్చు. మరోవైపు అపార్ట్మెంట్లలో ఉన్న వారికేమో ఉచిత కరెంటు అమలు అవుతా ఉన్నది. అదేవిధంగా గుడిసెల్లో ఉన్న వాళ్ళకు అమలు కాని పరిస్థితిని కూడా మనం గమనిస్తా ఉన్నాం. దీనిలో భాగంగా మరి ఒక్క గ్యారంటీ అంటే ఒక్క హామీ కాదు, 5 హామీలు అంటే 5 న్యాయ్ 25 గ్యారంటీ అని చెప్తా ఉన్నాడు. ఇందులో కూడా మరి 6 గ్యారంటీలు అంటే 6 అంశాలు కాదు 13 అంశాలు చేర్చిండు. ఆ 13 అంశాలలో కేవలం 5 అంటే 5, అది కూడా ఖజానాపై ఏమాత్రం భారం లేని 5ంటిని మాత్రమే అమలు చేసిర్రు. అందులో భాగంగా మరి తెలంగాణనే ఉదాహరణగా చూపించి మేము దేశమంతా ఓట్లాడుతామంటున్నారు. మరి తెలంగాణ ఉదాహరణగా చూపించినట్టయితే ఇక్కడ ఏదైతే ప్రజలను మోసపుచ్చిందో అదే విధంగా దేశమంతా కూడా ప్రజలను మోసపుచ్చుతారని మరి ప్రజలంతా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి మరి తెలంగాణను ఏ రకంగా వీళ్ళు రోల్ మోడల్ గా చూపించి ఓట్లాడుతారు అనేది కూడా చెప్పాలి. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మరి దేశమంతా మహిళలందరికీ కూడా ₹1,00,000 ఏటా ₹1,00,000 ఇస్తామంటున్నారు. అంటే సగటున 8,300 వరకు ప్రతి నెల మరి ప్రతి మహిళకి ఇస్తామంటున్నారు. మరి తెలంగాణలో ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ₹2,500 ఇస్తా అన్నారో ఆ 2,500లో ₹25 కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పటికే తెలంగాణ మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి 10,000 చొప్పున బాకీ పడ్డది కాంగ్రెస్ సర్కార్. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి మరి ఒక్కో వృద్ధాప్య పెన్షన్ సంబంధించి 8,000 బకాయి పడ్డది. మరి ఇంకా వీళ్ళని నమ్మి ₹1,00,000 ఇస్తారు దేశం అంతా అంటే ఎట్లా నమ్ముతారు అనేది కూడా ప్రజలు గమనించాలి. బట్టికి మరోసారి అవమానం అని నిన్న ఏదైతే తుక్కుగూడ సభలో బట్టి విక్రమార్కకు సంబంధించి సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఆయన కాన్వాయ్ని మరి వేదిక వద్దకు అనుమతించలేదని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. తుక్కుగూడ సభలో బట్టి వాహనం నిలిపివేత, వేదిక వైపు వెళ్లకుండా ఆపేసిన సిపి తరుణ్ జోషి, పాస్ చూపించినా పట్టించుకోకుండా డ్రైవర్ పై దాడి చేసిన సిపి తరుణ్ జోషి డీసీపీ ఏసీపీ అని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించింది. బట్టి మీద ఆల్రెడీ ఏ విధంగా కుట్రలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఒకవైపు భద్రాద్రి మరి యాదాద్రి దేవాలయంలో ఆయనకు చిన్న పీట వేసి మిగతా మంత్రులందరూ
ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఈయనకు అవమానం చేసిన పరిస్థితి. దాని తర్వాత మరి నాకు టికెట్ విషయంలో కూడా మోకాలు అడ్డు పెట్టి ఇప్పుడు ఈ బట్టికి ఖమ్మం టికెట్ ఇవ్వకుండా కూడా మోకాలు అడ్డుకుంటూ ఈయన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా నిన్నటి రోజున మరి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి అయిన ఆయన కాన్వాయ్ని ఒకవైపు పాస్ ఉన్నప్పటికీ కూడా మరి అనుమతించకుండా ఏదైతే సభా వేదిక వద్దకు డయాస్ పాస్ కూడా ఇచ్చిండ్రు వెహికల్స్ కు పార్కింగ్ కు, మరి ఆ పాస్ చూపించినా కూడా డ్రైవర్ ను సిపి డీసీపీ ఏసీపీలు కలిసి మరి దాడి చేసిన పరిస్థితి. ఒకవైపు ఇది బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారి వెహికల్ అన్నా కూడా అయితేంది అని చెప్పి మరి అక్కడి నుంచి వాహనాన్ని తిప్పి పంపి మరి డ్రైవర్ ను పిలిచి మరి చేసుకున్నారని చెప్పి ఇక్కడ వార్త ప్రచురించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మరోసారి అవమానం జరిగింది. తుక్కుగూడ సభలో ఆయన కాన్వాయ్ని ఏకంగా సైబరాబాద్ సిపి తరుణ్ జోషి అడ్డుకున్నారు. బట్టి వేరే వాహనంలో వేదిక వైపు వెళ్ళడంతో ఆ తర్వాత వాహనం డయాస్ పాస్ ఉన్న వెహికల్స్ పార్కింగ్ వైపు వెళ్ళింది. అక్కడ వాహనాలన్నీ సిపి తరుణ్ జోషి అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం వాహనం అని డయాస్ పాస్ ఉందని చూపించినా వినిపించుకోకుండా ఆయనపై చేసుకున్నారు. డ్రైవర్ శ్రీనివాసు ఐడి కార్డు లాక్కుని వాహనాన్ని బయట నిలబెట్టారు. అరగంట తర్వాత మళ్లీ డ్రైవర్ ను పిలిపించి సిపి తరుణ్ జోషి, డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ రాజు అతన్ని తీవ్రంగా కొట్టారు. దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా కెమెరామెన్ పైన పోలీసులు దాడి చేసిందని చెప్పి ఇక్కడ ఒక ఫోటోను ప్రచురించింది నమస్తే మన తెలంగాణ పత్రిక. మరి ఈ విధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీద సిపి అలా డ్రైవర్ మీద చేసుకోవడం ఏంది? మరి బట్టి విక్రమార్కకు సంబంధించిన వాహనం అని చెప్పినా ఆయన డ్రైవర్ అని చెప్పినా కూడా చేసుకున్నారంటే బట్టికి ఏ విధంగా అన్యాయం జరుగుతా ఉన్నది అనేది వేచి చూడాలి. ఈ పరిణామాలన్నీ కూడా మరి ఎంపీ ఎన్నికల తర్వాత మరి భారీ మార్పులు చోటు చేసుకుంటాయనడానికి నిదర్శనంగా మనం భావించవచ్చు. ఇకపోతే నిన్న రోజున ఏదైతే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి రైతు నిరసన దీక్షను చేపట్టిండ్రు. రైతులకు రుణమాఫీ చేయాలి, అదేవిధంగా బోనస్ ఇవ్వాలి, అదేవిధంగా సాగునీరును కూడా అందియాలి, పంట నష్ట పరిహారం కట్టియాలి అనే డిమాండ్ తోటి చేసిరు. అందులో భాగంగానే నా కేటీఆర్ మరి సిరిసిల్లలో చేసిన దీక్షను ఇక్కడ మనం గమనించవచ్చు. తెలంగాణను సమాజ్ చేసే కుట్రలు సీఎం గుంపు మేస్త్రి, పిఎం తాపి మేస్త్రి తెలంగాణను ఖతం చేసేందుకు ఇద్దరు ఒకటయ్యారు. కాళేశ్వరంపై కావాలనే తప్పుడు ప్రచారం చేశారు. పంట నష్టంపై ఈసీకి రేవంత్ లేఖ రాస్తే మద్దతిస్తాం. సిరిసిల్లలో రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్ అని చెప్పి ఇక్కడ మరి తెలంగాణను సమాజ్ చేసే కుట్రలు జరుగుతా ఉన్నాయని చెప్పి కేటీఆర్ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు హరీష్ రావు కాంగ్రెస్ వాళ్లకు నిద్ర పడతలేదు. కేసీఆర్ హయాంలో పంటలు పండినాయి, కాంగ్రెస్ వచ్చినాక పంటలు ఎండుతున్నాయి. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే సర్కార్ భయం పట్టుకుంది. సర్కార్కు పాలకులను నిద్రలేపేందుకే రైతు దీక్షలు. సర్కార్కు రైతులను పరామర్శించే తీరిక లేదా? రైతు దీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పి నిన్న రోజున ఆయన ఏదైతే మరి సిద్దిపేటలో ఆయన పాల్గొన్నాడో రైతు నిరసన దీక్షలో, అక్కడి నుంచి సిద్దిపేట వేదికగా ఆయన మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితిని గమనించవచ్చు. అదేవిధంగా మరి రైతులకు అండగా ఉంటా అని చెప్పి నమ్మబలికి రైతుల కోసం భరోసా అని చెప్పి గ్యారంటీ ఇచ్చిన మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రుణమాఫీ చేస్తలేదు. మరోవైపు మరి ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నాడో మరి దేశమంతా కూడా రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ రాష్ట్రంలో డిసెంబర్ 9 తారీఖే చేస్తా అన్న రుణమాఫీ ఇప్పటికీ అతిగతి లేదు. ఇంకా దేశమంతా ఏ విధంగా చేస్తారు? మరి అదే విధంగా మహాలక్ష్ములను చేస్తాం, దేశమంతా మహిళలను కూడా ఏటా ₹1,00,000 ఇస్తామని అంటా ఉన్నారు. మరి ఇక్కడ 30,000కే గతి లేదు, ప్రతి నెల 2,500 ఇస్తా అన్నారు. ఏటా 30,000 అయితే ఆ 30,000లో ₹3 కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇంకా దేశమంతా ప్రజలకు ఏ విధంగా ఇస్తారని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. లేకపోతే ఏదైతే కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరుగుతా ఉన్నదో ఆ ఉప ఎన్నికకు సంబంధించి మరి ఇక్కడ హ్యాండ్ ఇచ్చేశారు అని చెప్పి ఏదైతే గద్దర్ కు సంబంధించి గద్దర్ కుటుంబానికి హ్యాండ్ ఇచ్చారని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. హ్యాండ్ ఇచ్చేశారు. కాంగ్రెస్ రాజకీయాలకు గద్దర్ కుటుంబం బలి. బీజేపీ నుంచి వచ్చిన శ్రీ గణేష్ కు కంటోన్మెంట్ టికెట్, గద్దర్ కూతురు వెన్నెలకు హ్యాండ్ ఇచ్చిన హస్తం అరవమాలకు ఇవ్వడంపై స్థానికంగా అసంతృప్తి. మాదిగలను మోసం చేశారని విమర్శలు. ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మరి 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఎంపీ టికెట్లను మాదిగలకు మరి 2 టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితులలో ఒక్క టికెట్ ఇవ్వకుండా మరి మొండి చేయి చూపిన పరిస్థితిని మనం గమనించవచ్చు. వరంగల్ టికెట్ ఇస్తారని చెప్పి మరి భావించినప్పటికీ కూడా కడియం శ్రీగారిని బీఆర్ఎస్ నుంచి తీసుకొని ఆయన కుమార్తెకు మరి టికెట్ ఇచ్చిన పరిస్థితి. వాళ్ళు కూడా మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళు కాదు, మాదిగ ఉప కులానికి సంబంధించిన వాళ్ళు. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే శ్రీ గణేష్ తీసుకొని జాయిన్ చేసిండో, ఒకవైపు గద్దరు బిడ్డ వెన్నెల మరి గతంలో లాస్య నందిత మీద పోటీ చేసి ఓడిపోయింది. మరి ఆ స్థానంలో లాస్య నందిత చనిపోవడంతో వచ్చిన మరి ఉప ఎన్నికల్లో తిరిగి గద్దరు బిడ్డకు ఇవ్వకుండా పోనీ మాదిగ సామాజిక వర్గానికైనా ఇవ్వకుండా మరి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి 3 సీట్లు కూడా ఎంపీ టికెట్లు ఇవ్వలేదు. మరి
కంటోన్మెంట్ కు సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యే టికెట్ అయినా ఇస్తారని చెప్పి ఆశించిండు, అది కూడా ఇవ్వలేదు. మరోవైపు ఇదే స్థానం నుంచి అద్దంకి దయాకర్ కు టికెట్ ఇస్తారని కూడా ఆశించిండు. ఆయన మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కూడా మాలల్లో కూడా మరి 9 మంది మాలలకు ఇచ్చినా కూడా ఒక్క మాల మరి అద్దంకి దయాకర్కి ఇవ్వడానికి మనసు రాలేదు కాంగ్రెస్ పార్టీకి అన్నారు. ఆయనకు ఎంపీ ఇస్తాన్నారు, ఎమ్మెల్సీ ఇస్తాన్నారు, ఎమ్మెల్యే ఇస్తాన్నారు, ఉప ఎన్నికల్లో సైతం అభ్యర్థిగా నిలబెడతా అన్నారు. ఇప్పుడు కూడా మొండి చూపెట్టిన పరిస్థితి. దీంతో ఆయన మరి అలకబోని నిన్న తుక్కు కూడా సభకు కూడా హాజరు కాని పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు తమిళ మూలాలున్న మాల సామాజిక వర్గానికి చెందిన శ్రీ గణేష్ ను మరి బీజేపీ పార్టీ నుంచి చేర్చుకొని మరి ఇక్కడ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు అభ్యర్థిగా మరి నిలిపిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవైపు మాల సామాజిక వర్గం నేతలు, మరోవైపు మాదిగ సామాజిక వర్గం నేతలు కూడా కంటోన్మెంట్ లో మరి కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. ఇక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి అయితే ఇప్పటికీ మరి 3ంటికి 3 మొండి చేయి చూపించి ఆఖరికి కనీసం ఏదైతే కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతారు, కనీసం అవకాశం అన్న ఇస్తారంటే దానికి కూడా మరి మోకాలడిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ పట్ల మరి మాదిగలు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఏ విధమైన వైఖరి అవలంబిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఇకపోతే అప్పుల బాధతో కార్మికుడి ఆత్మహత్య నివాళులర్పించిన కేటీఆర్ కుటుంబానికి పరామర్శ. ఇటు చేనేత కార్మికులు కూడా పిట్టల్లో రాలిపోతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆల్రెడీ సిరిసిల్లలో సాంచాలు ఆగిపోయినాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం మరి ఏదైతే దసరా చీరలు ఉన్నాయో ఆ దసరా చీరల ఆర్డర్లన్నీ, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఏ ఆర్డర్లు ఉన్నా కూడా మరి చేనేత కార్మికులకు ఇచ్చి వాళ్ళ సాంచాలు నడిచే విధంగా, వాళ్ళకు ఉపాధి లభించే విధంగా ప్రభుత్వం చేయూతనిచ్చింది. గత ప్రభుత్వం మరి చివరి దశలో ఇవి చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి కోర్టుతో ఏవైతే ఆగిపోయినాయో వాటిని రిలీజ్ చేయడంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, మరోవైపు వాళ్ళ ఆర్డర్లన్నీ కూడా నిలిపివేయడంతో మరి సాంచాలన్నీ ఆగిపోయి ఉపాధి లేక వాళ్ళు మన ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులన్నిటి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే నిన్న తుక్కుగూడ సభకు సంబంధించి 3 సార్లు మేనిఫెస్టో రిలీజ్ అని చెప్పి ఒక వార్త ప్రచురించింది. ఇక్కడ ఏదైతే మేనిఫెస్టో మరి ఇండియా కూటమి ద్వారా మరి తాము 5 న్యాయ్ 25 గ్యారంటీ అని ఏదైతే మేనిఫెస్టోను రూపొందించిందో ఆ మేనిఫెస్టోను ఇప్పటికే ఢిల్లీలో పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసిరు, నిన్న ఉదయం జైపూర్ లో రిలీజ్ చేసిరు, మళ్ళీ సాయంత్రం వచ్చి ఇక్కడ ముచ్చటగా 3వసారి రిలీజ్ చేసిండు రాహుల్ గాంధీ అని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించింది. అదేవిధంగా 6 గ్యారంటీల్లో 4 అమలు చేశాం శ్రీధర్ బాబు, 6 గ్యారంటీల్లో 4ంటిని అమలు చేసినామని చెప్తా ఉన్నాడు. మరి మహాలక్ష్మి పథకంలో అతి ముఖ్యమైన 2500 రూపాయలు ఇయనే లేదు. మరి 5 అంశాలను మాత్రమే వీళ్ళు మరి టచ్ చేసిరు. ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నదో అది ఇప్పటికే అమలవుతున్న పరిస్థితి, 5 లక్షల వరకు దాన్ని 10 లక్షలకు పెంచినామంటా ఉన్నారు. గత ప్రభుత్వం కూడా మరి చివరి దశలో 10 లక్షలకు పెంచిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఏదైతే మరి గ్యాస్ సిలిండర్ ఉన్నదో 500 అని చెప్పి అది ఇంకా ఎవరికి అందుతుందో అందుతలేదో తెలియని పరిస్థితి. మరోవైపు గృహజ్యోతి అన్నారు, గృహజ్యోతిలో మరి సగం మంది లబ్ధిదారులకు కూడా మరి ఆ పథకం వర్తిస్తున్న అవకాశం లేదు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం, ఆ ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కానీ మరి బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇందులో మహాలక్ష్మిలో 2 అంశాలను తీసుకొని 2 గ్యారంటీలు అంటా ఉన్నారు. అదేవిధంగా గృహజ్యోతి అంటా ఉన్నారు, 4 హామీలు అమలు చేసినామని చెప్తా ఉన్నారు. 4 గ్యారంటీల్లో 4 అమలు చేసాం, 6 గ్యారంటీలు అంటా ఉన్నారు. మరి ఇప్పటి వరకు యువ వికాసానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అది తీసుకోలేదు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి ఏది తీసుకోలేదు. పెన్షన్లు మరి 4000 చేస్తా అన్నారు, దాన్ని ఊసేయలేదు. మరి ఏ విధంగా 4 అమలు చేశారు వీళ్ళు? 100 రోజులలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు. 6 గ్యారంటీలలో 13 అంశాలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు 5 గ్యారంటీలు 25 అంశాలు అని చెప్తా ఉన్నారో అదే విధంగా ఇక్కడ 6 గ్యారంటీలు 13 అంశాలు. మరి 13 అంశాలలో కేవలం 5ంటిని మాత్రమే అమలు చేసిరు. అందులో మరి ఆర్థికంగా నేరుగా లబ్ధి జరిగే అంశం ఒక్కటి కూడా లేదు. కాబట్టి దీనికి సంబంధించి మరి మంత్రులు, ముఖ్యమంత్రులు ఏ విధంగా మరి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాలి. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై ప్రభుత్వం స్పందించాలి, ఆత్మహత్యలను రాజకీయ కోణంలో చూడొద్దు, నేతన్నలకు ఉపాధి చూపాలి, కేటీఆర్ అధైర్యపడొద్దు, అండగా ఉన్నారని భరోసా, లక్ష్మీనారాయణ కుటుంబానికి పరామర్శ, 50,000 ఆర్థిక సాయం అందజేత. ఏదైతే నిన్న మరి సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయన కుటుంబాన్ని
పరామర్శించి 50,000 ఆర్థిక సహాయం అందించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు వడ్డీతో సహా చెల్లిస్తాం, కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదు. కేసీఆర్ పొలం బండతో మంత్రులకు దడ, రైతులను ఆదుకోవాలంటే ఎదురు దడ. కేసీఆర్ ను తిడితే కాంగ్రెస్ పాపాలు పోవు, దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలని చెప్పి నిన్న రైతు నిరసన దీక్ష సందర్భంగా మన హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఒక్క రైతు చనిపోలేదని చెప్పి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి పక్కనే ఒక్కరోజు 2 రైతుల ఆత్మహత్య అని చెప్పి ఇక్కడ మరి ఆధారాలతో సహా ప్రచురించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే మరి రైతు ఆత్మహత్యలకు సంబంధించి మరి మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం, స్వయంగా రేవంత్ రెడ్డి మరి రైతు ఆత్మహత్యల వివరాలు మాకు 48 గంటలు ఏంటి, మేము వాళ్ళకి పరిహారం ఇస్తామని చెప్పిన పరిస్థితి. మరి దానికి స్పందించిన కేసీఆర్ మరి 4 గంటల్లోనే ఆ రైతు ఆత్మహత్యల చిట్టా పూర్తిగా కూడా మరి సిఎస్ కు పంపిన పరిస్థితి. మరి దాని మీద ఇప్పటి వరకు పరిహారం విషయం మీద స్పందించలేదు సరికదా, ఒక్క రైతు కూడా చనిపోలేదని చెప్పి బుకాయిస్తున్న పరిస్థితి. రైతులందరూ కూడా మరి అధికార బలుపుతోటి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్న మాటలను మనం గమనించవచ్చు. రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదు, మరి ప్రభుత్వాన్ని సజావుగా నడిపే మరి వీళ్ళకు ఏదైతే మరి మనసు లేదు. ఈ రకంగా వీళ్ళు రైతులను చావులను కూడా ఎద్దేవా చేస్తున్న పరిస్థితిని గమనించవచ్చు. ఒకవైపు ఆ రైతులు పిట్టల్లా రాలిపోతా ఉంటే వీళ్ళు మాత్రం మరి ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ మరి ఏదైతే ఇతర పార్టీలో ఉన్న నాయకులను మరి తమ వైపు తిప్పుకోవడం కోసం, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ల కోసం మరి రాజకీయం చేస్తూ తిరుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మా పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ చెప్పేవని పశ్చాబద్దాలు. తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. మేము వాళ్ళు చచ్చిపోయిండు అంటే మరి ఆత్మహత్య అంటే ఆత్మహత్య, కాదంటే కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణ చేస్తే మాత్రమే అవి నిజం. మరి వేరే వాళ్ళు, మేము అధికారంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఆరోపణలు చేస్తే అవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పినట్టుగా మరి వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. దాంతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది తమతో టచ్ లో ఉన్నారని చెప్పి కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. త్వరలోనే అస్తంగూటికి వాళ్ళందరూ చేరుతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరోవైపు ఫిరాయింపులను అరికడతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ, మరోవైపు ఫిరాయింపులకు ప్రోత్సాహం, అస్సాం పార్టీ ద్వంద్వ నీతిపై విమర్శలు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మేనిఫెస్టో మరి పరిశీలించినట్లయితే అలా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ సవరిస్తామని చెప్పి ఆ 10వ షెడ్యూల్లో ఏమున్నదంటే మరి ఏదైతే అధికారం ఏదైనా ఒక పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ పార్టీ మారితే మరి వెంటనే వాళ్ళ పదవి ఆటోమేటిక్ గా పోయేలా మరి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ సవరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన పరిస్థితి. ఒకవైపు వాళ్ళే మరి ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచిది కాదు, ఫిరాయింపులను అడ్డుకట్ట వేయాలని మేనిఫెస్టోలో పెట్టి, మరోవైపు మాత్రం బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళందరినీ మేము జైన్ చేసుకుంటామని చెప్తున్న పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ పార్టీ మరి తమ ఎమ్మెల్యేలందరినీ కూడా జైన్ చేసుకుని తప్పు చేసిందని చెప్పి ఏదైతే విమర్శలు చేసిందో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ పార్టీ అదే తప్పును మళ్ళీ పునరావృతం చేస్తూ ఉన్నది. అందులో భాగంగా మరి మేనిఫెస్టోలో పేర్కొన్న ఫిరాయింపులను నిరోధిస్తామని ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ హామీని మరి ఎన్నికలు కాకముందే మరి హామీని నిలబెట్టుకోవడం లేదు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న పరిస్థితి. మరి అదేవిధంగా మంత్రులు బాహాటంగానే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైపు వస్తున్నారని చెప్పిన పరిస్థితి. ఈ విషయంగా రాహుల్ గాంధీ కూడా మరి రాష్ట్ర నాయకత్వం మీద సీరియస్ అయినట్టుగా కూడా తెలిసింది. నిన్న రోజున మరి ఏదైతే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఉన్నాడో ఆ భద్రాచలం ఎమ్మెల్యేను నిన్న పార్టీలో అధికారికంగా రాహుల్ గాంధీ సమక్షంలో జైన్ చేద్దామని చూసినప్పుడు కూడా ఆయన కండువా వేయలేదు. ఎందుకంటే ఫిరాయింపులను ప్రోత్సహించామని చెప్పి మేము మేనిఫెస్టోలో పెట్టినాం, నేనే మళ్ళీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తా, ఆయన ఎట్లా జైన్ చేసుకోవాలని చెప్పి నిన్న రోజున ఆయన ఏదైతే సభలో పాల్గొన్నాడో, నిన్న తుక్కుగూడ సభలో మరి తెల్లం వెంకటరావు పాల్గొన్నప్పటికీ కూడా ఆయన కండువా కప్పడానికి రాహుల్ గాంధీ నిరాకరించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే కాంగ్రెస్ ద్వంద్వ నీతి ఒకవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే అది ప్రజలకు కనబడకుండా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ. మరి నేను మాత్రం కండువా కప్ప, మీరు ఏం చేసుకుంటారో నేను వెళ్ళిపోయిన తర్వాత రోజుల్లో చేసుకోరని చెప్పినట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు జోషిలేని జాతర అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ లో నిరుత్సాహం, జనంలో నిరాసక్తత. తుక్కుగూడ సభకు 10 లక్షల మంది వస్తారని ప్రచారం, సభా ప్రాంగణం లోపల బయట కలిపిన 1,00,000కు మించిన జనం, నేతల ప్రసంగాలతోనూ కార్యకర్తల్లో కనిపించిన ఉత్సాహం అని చెప్పి ఇక్కడ మనం
ఒక వార్తను ప్రచురించింది గమనించవచ్చు. నిన్నటి రోజు తుక్కుగూడ సభను కనుక మనం పరిశీలించినట్లయితే ఆ సభా ప్రాంగణంలో ఏదైతే కుర్చీలు వేసి కూర్చోబెట్టిందో వాళ్ళను మాత్రమే ప్రధాన మీడియా అంతా కూడా చూయించిన పరిస్థితి. మరి లక్షకు మించి ఉండరు లోపల బయట. ఓ 50,000 మందికి కుర్చీలు వేసిన మరో 50,000 మంది వరకు నిల్చొని ఉంటారు. మరి 10 లక్షలని ప్రచారం చేసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. అంత సీన్ లేదని చెప్పి కూడా మరి జనాలలో కూడా అంత ఆసక్తి లేదు. 100 రోజులలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, అందుకే క్యాడర్ లో కూడా జోషి లేదు. నిన్న నాయకుల ప్రసంగాలకు మరి రేవంత్ రెడ్డి స్వయంగా ఏదైతే 3 రంగుల జెండా బట్టి అని చెప్పి మరి తన మీద ఉన్న పాటను రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా పాట రాయించి దాన్ని పదే పదే లేజేయించిన పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. నిన్న మన రేవంత్ రెడ్డి ప్రసంగం చేసే ముందు కూడా పాట వేసే వరకు మరి కుర్చీ దగ్గరనే ఆగి పాట వేసిన తర్వాత జనాలను మరి ఊపు తీసుకొచ్చడానికి ఆయన మరి చిందులేసినా కూడా మరి అక్కడ క్యాడర్ నుంచి ఉత్సాహం రాలేదు. ఎవరు కూడా మరి ఆడి పాడని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతో 100 రోజులలోనే ఇదే సెప్టెంబర్ లో ఏదైతే తుక్కుగూడ నుంచి సెప్టెంబర్ 17న సభ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉన్న జోషు మరి ఈ రోజు మళ్ళీ తుక్కుగూడలో ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ కు పెట్టిందో ఆ ఊపు ఉత్సాహం ఎక్కడ కూడా కనిపించలేదు. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా నిస్తేజంగా ఉన్నది. ఒకవైపు పంటలు ఎండిపోయి మరోవైపు తాగునీరు లేక తాము ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడగలేని పరిస్థితిలో ఉన్నాం. ఓట్లు అడగడానికి ప్రజల వద్దకు వెళ్తే తాను ముఖం మీదనే చీత్కరించుకునే పరిస్థితులు ఉన్నాయి. మరి ఏ ముఖం పెట్టుకొని మేము పోయి మరి ప్రజలను ఓట్లు అడుగుతాం? ఒకవైపు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని మా ద్వారానే మరి ఇంటింటికి కార్డ్స్ పంపిణీ చేయించారు, సంతకాలు పెట్టిన కార్డ్స్. ఇప్పుడు మేము ఓటు అడిగితే మరి 6 గ్యారంటీల సంగతి ఏంటి? మాకు 2,500 రూపాయలు ఏమని చెప్పి మహిళలు, మరి మా పెన్షన్ 4,000 ఏమని చెప్పి పెన్షన్దారులు కూడా వాళ్ళందరూ తమ మీద తిరగబడే పరిస్థితి ఉన్నది. మరి మేము ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాం అన్నట్టుగా మరి వాళ్ళందరి లోపల కూడా నిరాసక్తత ఉన్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ మరలగడ్డ మాదిగ అని చెప్పి ఇక్కడ ఒక వార్త ప్రచురించింది. కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం, ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూపు, లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరిక అంటూ వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఖచ్చితంగా ఏదైతే మరి మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందో, అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కనీసం అవకాశం ఇవ్వకుండా చేసిందో మరి వాళ్ళ మీద ఖచ్చితంగా తిరగబడే అవకాశం ఉన్నదని చెప్పి కూడా మరి ఇక్కడ మాదిగలందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చుగా. వడ్డీతో కలిపి చెల్లిస్తాం, కేసీఆర్ పొలంబాటుతో మంత్రులకు దడ. రాహుల్ నీ జిమ్మదారి ఏమాయే? 6 గ్యారంటీలకు తనదే జిమ్మదారి అన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 6 గ్యారంటీల జిమ్మదారి ఏమాయే అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు ఆమె అధికారంలోకి వచ్చి 120 రోజులు గడిచినా నెరవేరలేదని విమర్శించారు. శనివారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అధ్యక్షతన జరిగిన జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో సిద్దిపేట నియోజకవర్గంలో నారాయణపేట మండలం జకాపూర్ లో జరిగిన వివిధ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొని మాట్లాడారు. పార్టీ మారిన తక్షణం ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటామంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ లో రాహుల్ మేనిఫెస్టో, రేవంత్ రెడ్డి మేనిఫెస్టో వేరువేరుగా ఉందా అని చెప్పి ఆయన ప్రశ్నించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే రాహుల్ గాంధీ మరి 6 గ్యారంటీలు మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున 6 గ్యారంటీలను ప్రకటించి ఆ 6 గ్యారంటీలకు తానే జిమ్మదారి అని చెప్పి ఏదైతే చెప్పిండో మరి ఆ జిమ్మదారి ఏమైందని చెప్పి హరీష్ రావు ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి 6 గ్యారంటీల అమలు బాధ్యత నాదని చెప్పినావు. ఈ రోజు 100 రోజులలో చేస్తారని చెప్పినావు. మరి 100 రోజులు కాదు, 120 రోజులు దాటింది. మరి ఇప్పటికి కూడా మరి గ్యారంటీలు అమలు కాలేదు. ఏదైతే మరి మీరు మేనిఫెస్టోలో పెట్టినో ప్రతి మహిళకు 8,300 రూపాయలు ఇస్తామని మరి ఇప్పుడు ఇస్తా అని చెప్పి పేర్కొన్న ఇవి ఏమైనాయి? మరి 2,500 వేయలేదు, మీరు 8,300 ఇస్తారంటే మిమ్మల్ని ఏ విధంగా నమ్ముడు అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఏదైతే పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎంపీలది తక్షణమే సభ్యత్వం రద్దయ్యేలా మరి మేనిఫెస్టోలో మరి 10వ అంశాన్ని 10వ షెడ్యూల్ మార్పు చేస్తామని చెప్పి మీరు రాజ్యాంగ సవరణ చేస్తామని మరి మేనిఫెస్టోలో పెట్టి మరి ఇక్కడనేమో ఖచ్చితంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. అంటే మీ మేనిఫెస్టో వేరు, ఇక్కడ రేవంత్ రెడ్డి మేనిఫెస్టో వేరా అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక తుక్కుగూడ సభకు సంబంధించి కేవలం మరి కుర్చీలలో కూర్చున్న వాళ్ళ ఫోటోలను మాత్రమే
వీళ్ళందరూ కలిస్తే 10 లక్షల మంది అవుతారా ప్రజలు ఒకసారి గమనించాలి. మరి పేరుకే 10 లక్షల మంది అని చెప్పి ఊదరగొట్టిండ్రు. అంత కొడితే 1,00,000 మంది కూడా రాని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కుర్చీలు వేసి ఆ సభా ప్రాంగణాన్ని నింపిన పరిస్థితిని మనం గమనించవచ్చు. దీనికి కారణం మరి ఏదైతే సెప్టెంబర్లో జరిగిన సభకు మరి ఈరోజు ఏప్రిల్లో జరిగిన సభకు వేరియేషన్ కనుక చూసినట్లయితే ఆ రోజు 10 సంవత్సరాల పాటు మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా మరి రగిలిపోయి ఖచ్చితంగా ఎన్నికల్లో ఏదో రకంగా మరి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా మరి పట్టుదలతో ఉన్న పరిస్థితి మనం గమనించవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతోటి ప్రజల్లో 100 రోజుల్లోనే ఏ విధంగా చులకనైంది, తాము ప్రజలకు మరి ముఖం చూపలేని పరిస్థితి ఏ విధంగా ఉన్నదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్యాడర్ అంతా కూడా నిశ్చయంగా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక అంతిమ విజయం మాదే అని చెప్పి ఇక్కడ మోదీ దగ్గర ఈడీ సిబిఐ సంపద ఉంటే మా దగ్గర నిజాయితీ ప్రజల ప్రేమ ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. చివరికి గెలిచేది నిజాయితీ ప్రజల ప్రేమ మాత్రమే. బీజేపీ దేశంలో విద్వేషాలు నింపుతోంది, హింసను ప్రోత్సహిస్తోంది. ఆ పార్టీ బలవంత వసూళ్ల కోసం ఓ విభాగమే పనిచేస్తోంది. ఎలక్టోరల్ బాండ్లు ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం. అసెంబ్లీ ఎన్నికల్లో బి టీంను ఓడించాం, లోక్సభ ఎన్నికల్లో ఏ టీంను ఓడించబోతున్నాం. మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన, తెలంగాణలో మాది రాజకీయ బంధం కాదు కుటుంబ బంధం. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు పిలిచినా మీ ముందుంట, మేడ్ ఇన్ తెలంగాణ మేడ్ ఇన్ చైనాతో తలపెడలా చేద్దామని చెప్పి చెప్తున్న వ్యాఖ్యను మనం గమనించవచ్చు. అంతిమ విజయం మాదే అని చెప్పి మోడీ దగ్గర ఈడీ సిబిఐ సంపద ఉంటే మా దగ్గర నీతి నిజాయితీ ప్రేమ ఉన్నదని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు మేనిఫెస్టోలో ఏదైతే వెనుకబడిన వర్గాలకు బాసరగా ఉంటామని చెప్పి ఆ పాంచ్ న్యాయలో మరొక న్యాయాన్ని అందులో ప్రకటించింది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని, అసలు బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతా ఉన్నదని చెప్తున్న పరిస్థితి. మరి దేశవ్యాప్తంగా న్యాయం చేస్తా అని చెప్తున్న రాహుల్ గాంధీ మరి ఈయన ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత బీసీలకు ఏ విధంగా మరి వీళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. మొన్న కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికలో నామినేటెడ్ పోస్టులో మరి బీసీలకు ఎంతమందికి ఈయన కుల ప్రాతిపదికన అంటే ఏదైతే సంఖ్యాపరంగా మరి పదవులు ఇచ్చిండో మరి చూపించాలి. అదేవిధంగా రెడ్లకే విధంగా ఇచ్చిండ్రు, మరి వీళ్ళకే విధంగా ఇచ్చిండ్రు. అదేవిధంగా మంత్రివర్గంలో బీసీలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారు అనేది కూడా గమనించాలి. దేశవ్యాప్తంగా ఐఏఎస్లు 90 మంది ఉంటే మరి 5 కూడా బీసీలు లేరు, మరి 3 కూడా ఎస్సీలు లేరు, ఒక్కరికి మించి ఎస్టీలు లేరు అని చెప్పి సంఖ్యలు చెప్పిన పరిస్థితి. మరి మంత్రివర్గంలో బీసీలు ఎందరున్నారు, నువ్వు ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్లలో ఎందరున్నారు? ఈరోజు బీసీలకు మరి జరిగే అన్యాయం ఏంటంటే బీసీల అధోగతి పాలు ఎందుకు అవుతున్నారంటే బీసీల కోసం కొట్లాడే నాయకుడు ఎవరు కూడా బీసీ కాదు. ఈరోజు బీసీల కోసం బ్రాహ్మణులం అని చెప్పుకునే వాళ్ళు, అదేవిధంగా రెడ్లు రావులు మేము బీసీల అభ్యున్నతికి పాటుపడతాం అంటున్నారు. మరి బీసీల కోసం పోరాటం చేయడానికి ఒక్క బీసీ నాయకుడు కూడా మరి ఇక్కడ ఎదిగి పోరాటం చేస్తున్న పరిస్థితి లేదు. బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. బీసీ నాయకుడు మంత్రివర్గంలో మరి ఆధిపత్యం చెలాయించే పరిస్థితి లేదు. బీసీలకు ఏదో సంఖ్యాపరంగా ఇవాళ కావచ్చు బీసీని తీసి మంత్రిని చేసి మూలకు పడేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. బీసీలకు నాయకత్వం మరి బ్రాహ్మణులు, కోమట్లు, అదేవిధంగా రెడ్లు రావులు బీసీలకు నాయకత్వం వహించి బీసీలను మేము రాజ్యాధికారం దిశగా తరలిస్తామని చెప్తే ఏ రోజు మరి అందులో చిత్తశుద్ధి ఏ విధంగా ఉంటది? ఈరోజు బీసీ కులగణనను మరి దేశవ్యాప్తంగా చేసి అమలు చేస్తామని చెప్తా ఉన్నారు, రిజర్వేషన్లు పెంచుతామని చెప్తా ఉన్నారు. అంటే మనకు బిచ్చగాళ్ళని చేసి అడక తినమనే చెప్తున్నారు తప్ప రాజ్యాధికారం దిశగా మరి ఎవరో మనల్ని తీసుకోపోతే కాదు. బీసీలందరూ మరి చైతన్యవంతులై ఐక్యమై మన ఓటు మనం వేసుకున్న రోజు మాత్రమే మరి బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుంది. అందులో భాగంగా ప్రతి పార్టీ కూడా ఏదైతే చట్టసభల్లో ఇప్పటికీ బీసీలకు రిజర్వేషన్ లేదు, మరి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఏ పార్టీ కూడా ఇప్పటికి ముందుకు రాలేదు. ఎందుకంటే చట్టసభల్లో బీసీలకు కనుక రిజర్వేషన్ కల్పించినట్లయితే 50% పైగా మరి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. మరి 50% రిజర్వేషన్ ఇచ్చినట్టయితే బీసీలే ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కేవలం మనకు ఏదైతే మరి ఉద్యోగాల విషయంలో, ఉపాధి విషయంలో మనకు బిస్కెట్లు వేసి మరి పీఠం మీద మాత్రం వాళ్ళు కూర్చోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే కులగణన చేస్తాం, దేశం అంతా కూడా కులగణన చేసి మీ వాటా ప్రకారం మీకు ఎంత రావాలో మీకు బిచ్చం వేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక అన్నదాత భగీరథ ప్రయత్నం అని చెప్పి నల్గొండ జిల్లాలో పంటలను కాపాడుకోవడానికి రైతుల తంటాలు అని చెప్పి సాగర్ జలాశయం బ్యాక్ వాటర్ వెనక్కి వెళ్ళిపోవడంతో అక్కడ బావి తవ్వి పంటలకు నీటి తరలించేందుకు కిలోమీటర్ల పొడవున రైతులు వేసుకున్న పైప్ లైన్ సంబంధించిన ఫోటోని ఇక్కడ ప్రచురించింది మరి సాక్షి దినపత్రిక. అన్నదాత భగీరథ ప్రయత్నం అని చెప్పి నల్గొండ జిల్లాలో పంటలను కాపాడడానికి
రైతుల తంటాలు. సాగర్ జలాశయం అడగడంతో బ్యాక్ వాటర్ లో తేలిన భూములు, వాటిల్లో బావులు తవ్వి 8 కిలోమీటర్ల దాకా పైపులు వేసి నీరు తరలింపు. ఇది మరి ఇందిరమ్మ రాజ్యంలో రైతుల దుస్థితి. 8 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి మరి పంటలను కాపాడుకోవాలని వచ్చిన పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు రైతులు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందనేది మనకు ఈ ఫోటోను చూస్తే మనం గమనించవచ్చు. 8 కిలోమీటర్ల పైప్ లైన్ వేసిన రైతు ఆ 8 కిలోమీటర్ల పైప్ లైన్ దాని వ్యయాన్ని భరించి మరి ఎంత పంట తీస్తాడు, ఆయనకు ఎంత లాభం వస్తుంది. ఈరోజు ఒకవైపు రైతు బంధు ఇస్తలేదు, మరోవైపు రుణమాఫీ చేయలేదు, బోనస్ ఊసే లేదు, కనీసం సాగునీరు అందించే పరిస్థితి లేదు. రైతులు అధోగతి పాలైండు. మార్పు మార్పు అని ఏదైతే మరి రైతు బంధుకు సంబంధించి 15,000 ఇస్తామంటే మరి ఇప్పటి వరకు 10,000 ఎట్లా వస్తున్నాయి కదా, వీళ్ళకు కూడా ఒక అవకాశం ఇద్దాం, ఇంకో 5,000 పెరుగుతాయని ఏదైతే రైతులు ఆశపడ్డారో మరి బోనస్ ఇస్తారట. 500 రూపాయలు క్వింటల్కు 500 అంటే మరి ఎకరాకు 30 క్వింటాలు వచ్చిన 15,000, 25 క్వింటాలు వచ్చిన 12,500 అదనంగా వస్తాయి మరి ఒక పంటకు. అదే విధంగా మరి 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఏదైతే రైతులు ఆశపడి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిండ్రో ఈరోజు మరి కొండ నాలుగకు మందేస్తే ఉన్న నాలుగ ఓడిపోయినట్టు మరి రైతు బంధు అదే విధంగా బోనస్ మాట దేవుడెరుగు. కనీసం సాగునీళ్ళు లేవు. గతంలో వచ్చిన సర్కారు ఏ విధంగానైతే ఒక సిస్టమ్ పెట్టిందో ఆ సిస్టమ్ కూడా కొనసాగించలేక ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి గోదావరిని మరి ఎడారిని చేసి మానేరును పట్టిపోయేటట్టు చేసి ఈరోజు సాగునీరు లేక రైతులు అదనంగా మరి రుణాలు తెచ్చుకొని ప్రైవేట్ అప్పులు తెచ్చుకొని ఈ విధంగా పైప్ లైన్లు వేసుకునే దుస్థితికి మరి తీసుకొచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. మార్పు అంటే మరి ప్రధానమైన మార్పును తీసుకొచ్చి గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులు తాగునీటి కోసం, ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోయినో అదే మార్పును తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పాత రోజులను మళ్ళీ ప్రజలకు గుర్తు చేసిండు. 10 సంవత్సరాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే ప్రజలు ఇబ్బంది పడ్డారో అవన్నింటినీ మర్చిపోయి ఆహ్లాదకరంగా జీవిస్తున్నారు. ఏదైతే హరితహారం తోటి మరి గ్రామాలన్నీ పచ్చగా అయినాయి, పచ్చని చెట్లతోటి. అదేవిధంగా మరి మోడుబారిన పొలాలన్నీ కూడా మరి సాగులోకి వచ్చి మరి పచ్చటి వాతావరణంలో ప్రజలందరూ కూడా మరి ఆర్థికంగా బలపడుతూ, ఒకవైపు రైతులు బాగుంటే రైతుల మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా బాగుంటారు, రైతు కూలీలు కూడా బాగుంటారు. మరి చేతి నిండా పందరికి కూలీలు కూడా బ్రహ్మాండంగా ఆనందంగా జీవిస్తున్న తరుణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పును తీసుకొచ్చి గతంలో ఏ విధంగా అయితే ఉన్నదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మన కాంగ్రెస్ పాలనలో ఏ విధంగానైతే ఉండే పరిస్థితులు మళ్ళీ ఆ పరిస్థితులను తీసుకొచ్చి మరి పాత రోజులను గుర్తు చేసిండు రేవంత్ రెడ్డి. ఆయన ముందే చెప్పిండు, మీకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా, మీకు పాత రోజులను గుర్తు చేస్తా అని. మరి పాత రోజులు గుర్తు చేస్తా అంటే వీళ్ళు ఏదో అనుకున్నారు. 10 సంవత్సరాలనే వాళ్ళు పడ్డ కష్టాలన్నిటి కూడా మర్చిపోయి జీవితాంతం మేము ఇటులే బతుకుతున్నాం అనే భ్రమలో మరి కాంగ్రెస్ పార్టీ పాత రోజులు తీసుకొస్తా అంటే దాన్ని మరి మురిసిపోయి ఓట్లేసారు. యథావిధిగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం పాత రోజులను తీసుకొచ్చిండు. మరి సాగునీరు లేకుండా, తాగునీరు లేకుండా ఇబ్బందులు పడ్డా మరి అవన్నిటి కూడా మళ్ళీ రుచి చూపిస్తున్నాడు ప్రజలకు. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే ఇక్కడ కేసీఆర్, అక్కడ మోడీ, స్కామ్లు, బలవంత వసూళ్లు, ట్యాపింగ్లు, పైసలు ఇచ్చుకోండి, దందా చేసుకోండి నినాదం. ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఎలక్ట్రల్ బాండ్లు. తెలంగాణలో బీజేపీ బీటీంను మట్టి కనిపించాం, లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాం, గెలుపు మాదే, మేనిఫెస్టోలో విప్లవాత్మకం, దేశం ముఖ చిత్రం మారిపోతుంది, చిన్నపిల్లాడు పిలిచిన తక్షణం తెలంగాణలో వాలిపోతా, ఇక్కడ ప్రజలతో నాది కుటుంబ ఆత్మీయ బంధం, జీవితాంతం మీ వెంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తుక్కుగూడ జనజాతర సభలో మేనిఫెస్టో విడుదల, మేడ్ ఇన్ చైనాను మేడ్ ఇన్ తెలంగాణ వెనక్కి నెట్టాలని ఆకాంక్ష. మేడ్ ఇన్ చైనా మాదిరిగా మేడ్ ఇన్ తెలంగాణను మరి ఇక్కడ మేడ్ ఇన్ చైనాకు ధీటుగా రూపొందిస్తా అని చెప్తా ఉన్నాడు. అందులో భాగంగా మరి మేనిఫెస్టోలో మాత్రం ఈ మేడ్ ఇన్ తెలంగాణను ఏ విధంగా చేస్తాం, మరి ఏ పరిశ్రమలు నెలకొల్పుతాం, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేస్తామన్న ఒక్క అంశాన్ని కూడా రూపొందించిన పరిస్థితి లేదు. కేవలం మరి తీయటి మాటలతోటి చిన్న పిల్లాడు పిలిచినా ఉరికేస్తా అంటున్నారు. మరి ఈయన ఫోన్ నెంబర్ కనుక మరి పెట్టిన టైం ఉంటే ఎప్పుడు ఎవరికి ఏ అవసరం పడ్డా మరి ఫోన్ చేసి పిలిచే అవకాశం ఉంటుంది. మరి రాహుల్ గాంధీని తెలంగాణకు పిలవాలంటే మరి ఏ విధంగా పిలవాలి అంటే మాటలు, చెవులను సంతోషపెట్టే మాటలను మాట్లాడిపోయి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మరి ఏ ఫోటో చూసినా, ఏ పత్రికలో చూసినా ఈ కూర్చొని ఉన్న సభా ప్రాంగణంలో కూర్చొని ఉన్న వీళ్ళ ఫోటోను చూసినట్టయితే మరి ఇందులో 10 లక్షల జనాభా ఏ విధంగా ఉన్నారు, 10 లక్షల జనజాతర అని చెప్పి పెట్టిండు. మరి నిలబడితే
సగం కూడా నిండే పరిస్థితి ఉండదు కాబట్టి మరి కుర్చీలన్నింటినీ వేసి ఈ సభా ప్రాంగణాన్ని నింపిన పరిస్థితిని మనం గమనించవచ్చు. పేరుకే 10 లక్షలు అని చెప్పారు కానీ లక్షకు మించి ఎక్కడ కూడా వచ్చిన పరిస్థితి లేదనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక చెర్లపల్లి జైల్లో చిప్పకూడ తినిపిస్తా అని చెప్పి ఏదైతే మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిందో ఆ వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. లేకపోతే ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఎన్నికల బాండ్లు పెద్ద కుంభకోణం, బెదిరించి బలవంత వసూళ్లకు పాల్పడిన భాజపా, ఎన్నికల కమిషన్లోనూ మోదీ మనుషులు, ఫోన్ ట్యాపింగ్ తో ప్రజలను కేసీఆర్ దోపిడీ చేశారు, కేంద్ర ప్రభుత్వానికి ఇదే తీరు. అధికారంలోకి వస్తే మహిళల ఖాతాలో ఏడాదికి 1,00,000, యువతకు ఏడాది అప్రెంటిషిప్ ₹1,00,000 స్టైఫండ్, తుక్కుగూడ జనజాతర సభలో మరి రాహుల్ గాంధీ అని చెప్పి ఇందులో ఫోటోను కూడా గమనించిన మొత్తం సభా ప్రాంగణంలో అందరు కూర్చొని ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి కుర్చీలు వేసి లక్షకు మించి రాని జనాన్ని 10 లక్షలు అని చెప్పి మభ్య పెడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా 6 గ్యారంటీల అమలుపై చర్చకు రావాలి, రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్. బీసీల గురించి మాట్లాడే నైతికత కాంగ్రెస్ కి లేదని ధ్వజం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బారాసానే ఆదుకుంటుందని ఆరోపణ. మరి ఎవరు చూడు ఇరు పార్టీలు కూడా బారాసానే బీఆర్ఎస్ ని ఆడిపోసుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. గ్యారంటీల అమలుపై చర్చకు రావాలని చెప్పి కిషన్ రెడ్డి సవాల్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ అని చెప్పి ఇక్కడ ప్రచురించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక అవిశ్వాస తీర్మానాల నోటీసులు ఇచ్చే అధికారం ఆర్డీఓకి ఉంది. ఏదైతే మరి ఎంపీపీలు జెడ్పీ చైర్మన్ల మీద అవిశ్వాస నోటీసులు ఇచ్చే మరి ఏదైతే అవిశ్వాస నోటీసులు ఇస్తారో దానికి సంబంధించి ఆర్డీఓకి అధికారం లేదు అని కోర్టుకు పోయిందో మరి ఆ కోర్టు హైకోర్టు హిందూ కోర్టులు ఇచ్చిన తీర్పును మరి సమర్థించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చే అధికారం ఆర్డీఓకే ఉన్నదని చెప్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మండల పరిషత్ అధ్యక్షులు జడ్పీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నోటీసులు ఇచ్చే అధికారం ఆర్డీఓకు ఉందని హైకోర్టు తేల్చెప్పింది. ఆర్డీఓ సహాయ కలెక్టర్ సబ్ కలెక్టర్లకు సమాన అర్హత ఉన్నందున ఆర్డీఓకు నోటీసులు ఇచ్చే అధికారం ఉందని స్పష్టం చేసింది. కొత్త చట్టం కింద నిబంధనలు రూపొందించినందున పాత నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వడం చెల్లదన్న వాదన హైకోర్టు తోసిపుచ్చింది. అవిశ్వాస తీర్మానం కోసం ఆర్డీఓ ఇచ్చిన నోటీసులు సవాల్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జన్నారం మండలాధ్యక్షుడు రవీందర్ గౌడ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సింగిల్ జడ్జి కొట్టేశారు. దీంతో రవీందర్ గౌడ్ వేసిన అప్పీల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి మరి ఏదైతే కింది కోర్టు ఇచ్చిందో దాన్ని సమర్థించింది ఆ తీర్పునని చెప్పి ప్రచురించింది. ఇకపై అవిశ్వాసాలకు సంబంధించి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి ఒకవేళ మరి మెజార్టీ సభ్యులు అవిశ్వాసం తీర్మానం పెడితే ఖచ్చితంగా మరి పదవీచ్యుతులు కాక తప్పని పరిస్థితిని మరి హైకోర్టు ఉటంకించిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక కేటీఆర్ కు సంబంధించిన వార్త, 4 నెలల్లో సాగు సంక్షోభం, సీఎంపీఎం కలిసి తెలంగాణ గొంతును సమాజ్ చేస్తున్నారు సిరిసిల్ల రైతు దీక్షలో కేటీఆర్. భారత ప్రభుత్వం దిగిపోయిన 4 నెలల్లో రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలోకి వెళ్లడం బాధాకరమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. భారత అధినేత కేసీఆర్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రైతు దీక్షలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు ఆరోగ్యం సహకరించకపోయిన 7-10 వయసులో ఎండలను సైతం లెక్క చేయకుండా పంట నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని 5 జిల్లాల్లో పర్యటించారు. సాగునీరు కరెంట్ లేక లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం దక్కేలా పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మరి ఏదైతే రైతులకు సంబంధించిన అంశాల మీద మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికి కూడా దృష్టి సారించడం లేదు. ఖచ్చితంగా మరి రైతులకు సంబంధించి ఏదైతే మరి పంటలు ఎండిపోతేనే కాళేశ్వరం ప్రాజెక్టు ఎఫెక్ట్ పడుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు ఎఫెక్ట్ పడుతుంది, తద్వారా బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దాంతో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా చేద్దామని చెప్పి మరి ఏదైతే కుట్ర పన్నిందో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కారు, రేవంత్ అండ్ కో మన రేవంత్ అండ్ కో పన్నిన కుట్ర వాళ్ళ మెడకే చుట్టుకున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే ఏప్రిల్ ఇదే నెలలో మొదటి విడుదల ఓట్లు వస్తాయని అనుకున్నారు. మొదటి విడుదల ఓట్లు వస్తే మరి రైతుల ప్రభావం తమ మీద పడకముందే ఎన్నికల నుంచి మనం ఓట్ల జాతర నుంచి తాము బయటపడచ్చు, మనము వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని బయటపడదాం అనుకున్నారు. కానీ అది మే 13కు వెళ్ళడంతో మరి రైతుల సాగునీటి సమస్య అనేది ప్రభుత్వం మెడకు చుట్టుకున్నట్టుగా మనం గమనించవచ్చు. దానికి తోడు మరి తాగునీటి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంగా ఉన్నారు. ఒకవైపు 6 గ్యారంటీల అమలు 100 రోజుల్లో చేస్తామని మాట తప్పిన ప్రభుత్వానికి తోడు ఇటు రైతు సమస్యలు, రైతులకు రైతు బంధు ఇవ్వడంలో విఫలమైంది, అదేవిధంగా రుణమాఫీ చేయడంలో విఫలమైంది, బోనస్ ప్రకటించడంలో విఫలమైంది. దానికి తోడు మరి సాగునీరు అందించడంలో కూడా విఫలమవడంతో మరి ఇక్కడ ప్రభుత్వం మీద రైతులు ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్న పరిస్థితులలో మరి రేపటి
మే నెలలో ఏ విధంగా బయటపడుతుందో చూడాలి. స్థానిక వార్తల విషయానికి వస్తే రైతుల కోసం బరాబర్ కొట్లాడుతాం. నిన్న కేటీఆర్ ఏదైతే మరి అక్కడ సిరిసిల్లలో రైతు దీక్షలో పాల్గొనడం అక్కడ నుంచి మాట్లాడిన పరిస్థితి, అదేవిధంగా పరిహారం ఇవ్వాల్సిందే అని చెప్పి ఎంపీ అభ్యర్థి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి మన అక్కడ మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు నిరసనలో పాల్గొన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నష్టపోయిన పంటకు ఎకరానికి 25,000 చెల్లించాలి, క్వింటాల్కి 500 బోనస్ ఇవ్వాలి, 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, బీఆర్ఎస్ రైతు దీక్షలో అన్నదాతల డిమాండ్ ఆదుకొని సర్కార్ అని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గం కేంద్రాల్లో మరి రైతు దీక్షలో ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. వాళ్ళతో పాటు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా మరి మండే ఎండను సైతం లెక్క చేయకుండా పాల్గొన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మంత్రిలో దీక్షలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్, అదేవిధంగా జగిత్యాల రైతు దీక్షలో వారికి బోనస్ ఇవ్వాలని ఫ్లెక్సీ ప్రదర్శిస్తున్న జడ్పీ చైర్పర్సన్ దావా వసంత అని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించింది. ఏదైతే మరి రైతుల కోసం పోరాటం చేస్తున్నదో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మరి ఎన్నికల్లో రైతు సమస్యల ఎజెండాగా ముందుకు సాగుతామని చెప్పింది. దాని ప్రకారమే ఈరోజు రైతు సమస్యలనే ఎజెండాగా ముందుకు సాగుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. రైతుల కోసం మరి రైతుల కోసం ప్రత్యేక భరోసాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీల్లో భాగంగా మరి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా మేము సంవత్సరానికి 15,000 ఇస్తామన్నది. అదేవిధంగా రైతు కూలీలకు కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పిన పరిస్థితి, 12,000 ఇస్తామని చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి ఈ పరిస్థితులలో ఏదైతే రైతులకు ఇచ్చే మరి కౌలు రైతులకు ఇచ్చే 15,000 మాట దేవుడెరుగు, రైతు కూలీలకు ఇచ్చే 12,000 మాట దేవుడెరుగు, రైతు బందే ఇప్పటి వరకు సక్రమంగా అందలేదు, మరి రుణమాఫీ ఊసే లేదు, అదేవిధంగా 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. మరి మొదటి పంట అయిపోయింది, రెండో పంట వచ్చింది, రెండో పంట గది లేదు, మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్లో ఇస్తామని చెప్పి తన తాబేదారు పత్రికల నుంచి లీకులు ఇస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నిన్న రోజున మంతని నియోజకవర్గ కేంద్రంలో మరి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ మరి నిరసన దీక్ష అనంతరం మాట్లాడిన మాటలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఐపీఎల్ మ్యాచ్లు చూస్తారా, రైతులను నిండా ముంచాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ ఒకవైపు రైతు సమస్యలను గాలికి వదిలి మరి మంత్రులు ముఖ్యమంత్రి ఐపీఎల్ మ్యాచ్లు చూసి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్రంలో రైతులంతా సాగునీరు లేక ఎండిన పొలాలను చూసి గుండెల విసేలా వినిపిస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ మంతని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అది చేస్తా ఇది చేస్తా అంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ప్రజల సమస్యలను గాలి వదిలేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం వారి కష్టాలను పట్టించుకోకుండా ఐపీఎల్ మ్యాచ్లు అంటూ తిరగడం చాలా బాధాకరం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేశారన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ సరిపడా సాగునీరు అందించారన్నారు. వ్యవసాయం అంటే జంకే పరిస్థితుల్లో ఉన్న రైతులకు కేసీఆర్ వ్యవసాయ రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులు వ్యవసాయాన్ని పండుగలా మార్చాయన్నారు. ఇటీవల రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతో రైతులకు మళ్లీ పాత కష్టాలు మొదలయ్యన్నారు. యాసంగి పంటకు చివరి దశకు చేరుతున్న నేటికి పెట్టుబడి సాయం రైతులకు అందలేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఏదైతే ఎస్ఆర్ఎస్పి టైలెండ్ ప్రాంతం పూర్తిగా మంతనిలో ఉన్నది. మరి మంతనిలో పూర్తి స్థాయిలో ఇటు మంతని మండలానికి సంబంధించి అదేవిధంగా ముత్తారం మండలానికి సంబంధించిన మరి టైలెండ్ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. ఒకవైపు మరి DIT-3 ద్వారా ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు ఇస్తామన్నారు. అదేవిధంగా ఎల్లంపల్లి నుంచి మరి గుండార రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి నీళ్ళు ఇస్తా అని చెప్పినా కూడా అది ఒక్క రోజుకే పరిమితమైంది. బేగంపేట చెరువు వరకు వచ్చినా కూడా అది చివరి మరి టైలెండ్ వరకు రాని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు నీళ్ళు ఇస్తామని చెప్పి షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. ఆ షెడ్యూల్ కట్టుబడి కూడా లేరు. మరి ఆ షెడ్యూల్ నమ్మి ప్రజలు పంటలు వేసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఆ పంట నష్టానికి బాధ్యులు ఎవరని చెప్పి నిన్న రోజున మంత్రికి సంబంధించిన నాయకులు రైతులందరూ కూడా పోలీస్ స్టేషన్లో మరి నీటిపారుదల అధికారుల మీద కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అక్కడ ఏదైతే ఎంపీటీసీ అదేవిధంగా
మార్కెట్ కమిటీ అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టర్లు కూడా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి మరి మనం గమనించవచ్చు. ఈ విధంగా రైతులకు తీరని అన్యాయం చేసి ఇప్పటి వరకు రైతుల సమస్యల మీద సమీక్షలు చేయకుండా కనీసం రైతులకు నష్టపరిహారం విషయంలో నోరు మెదపకుండా మరి బోనస్ కు సంబంధించి ఆ ఊసే లేకుండా అదేవిధంగా రుణ మాఫీకి సంబంధించి మాట కూడా పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా మంత్రులందరూ కూడా ఈ విధంగా రైతులను మోసం చేసిరు. మరి రైతు సమస్యలను మరి పట్టించుకునే వరకు రైతు సమస్యలకు పరిష్కారం చూపే వరకు కూడా మేము ప్రభుత్వంపై ఈ విధంగానే పోరాటం చేస్తాం, పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.